ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. జై శ్రీమన్నారాయణ. ప్రియ భగవద్బంధువులారా, ఏ పని చేసినా నడిపించేది మనందరినీ మన లోపల ఉండేటటువంటి ఒక పవర్. ఆ పవర్కి మనస్సు అని పేరు పెట్టారు కొందరు, వాసనలని పేరు పెట్టారు కొందరు, స్వభావమని పేరు పెట్టారు కొందరు, జీవుడు అని ఆయన మీద పెట్టారు కొందరు. అయితే లోపల నుండి నడిపించే మనందరినీ, మనుషుల్ని కావచ్చు, మిగతా ప్రాణికోటిని కావచ్చు, ప్రకృతిలో ఉండే వేటినైనా కావచ్చు, ఎవడు నడిపేది? మనమే నడుస్తున్నా కాదు సుమా అని చెప్తోంది మనకి మన శాస్త్రం. ఎవరు నడిపిస్తున్నాడు? కొన్ని చోట్ల నడిపించేది నువ్వేనయా, అందుకోసం నేను ఫలితాన్ని కూడా పొందాల్సింది నువ్వే అని జీవుడి మీద కర్తృత్వాన్ని పెట్టి కొంతమంది చెప్పారు. తప్పకుండా జీవుడే కర్త, ఎందుకంటే అనుభవించేది వీడే కనుక అన్నారు. కానీ తత్వం తెలిసినటువంటి మహనీయులైనటువంటి పెద్దవాళ్ళు పరాత్ తచ్శ్రుతే, వేదము చెబుతోంది ఏది నడిచినా వెనకాత నడిపించేవాడు భగవంతుడు. ఇది మర్చిపోకు. ఇప్పుడు నీ చేత ఈ మాటలు మాట్లాడించేది ఆయనే, ఇప్పుడు ఈ మాట్లాడే మాటలు వినిపించేది కూడా లోపలుండి ఆయనే అనుకోవడం కష్టం. ఆయనే నడిపిస్తాడు. నిజానికి మనం కావాలనుకుని మనం వింటలేదు, మనం కావాలనుకుని అంటలేదు, మనం కావాలనుకుని తింటలేదు, మనం కావాలనుకుని ఉండలేదు, ఏది మనం కావాలనుకుని చేయట్లేదు. కానీ అన్నీ నడుస్తున్నాయి. నడిపించేవాడు వెనకాతల ఒకడున్నాడు, వాడు పరాత్పరుడు. ఎవడైతే గొప్ప గొప్ప వాళ్ళమేమో అని అనుకుంటారో అలాంటి గొప్ప వాళ్ళందరికీ కూడా వెనకాతలు నడిపించేటువంటి వాడు తానే. కనుక ఆయన పేరు పరా అని పేరు పెట్టారు. ఇది వేదం చెప్పిందయ్యా అని మనకి బ్రహ్మసూత్రాల్లో వేదవ్యాస భగవానుడు డిక్లేర్ చేసి చెప్పాడు, స్పష్టంగా చెప్పాడు. పరాత్ తచ్శ్రుతే అని చెప్పాడు ఆయన. విశ్వాసం కలగడం కష్టమండి. ఇదంతా నేనే చేసేయాలి, నా వల్లే జరిగిపోతుంది అనేటటువంటి భావన రావడం వల్ల మనిషి బద్ధుడవుతున్నాడు, ప్రకృతిలో ఇరుక్కుంటున్నాడు. నడిపేవాడి యొక్క నియమాన్ని బట్టి నువ్వు కనుక చేసినట్లయితే నీకు అది ఏ దోషాన్ని అంటనివ్వదు. నీ మీద పెట్టుకుంటే నేను అన్ని రకాల దుఃఖాలకి కారణమయ్యేట్టు చేస్తుంది. మనకి మన పురాణాలు దీన్ని తెలియచేయడానికని మంచి మంచి ఉదాహరణలు ఇచ్చాయండి మనకి. మనం గతంలో అనుకున్నాం, కొంచెం జ్ఞాపకం చేసుకుందాం మళ్ళీ. మనం బతికేటటువంటి ఈ భూగోళానికి అంతటికీ కూడా భారతం అని ఒకనాడు పేరుండేది, వినుంటాం మనం. మన దేశానికే భారతదేశం అనే పేరు కాదు, మన వర్షానికి కూడా భారత వర్షం అని పేరు. ఎక్కడి నుంచి ఎక్కడి దాకా, అటెక్కడో ఐరోపా ఖండం దగ్గర నుంచి ఆరంభం చేస్తే ఇటు పక్కన ఇలాగా ఈ తూర్పు వైపు క్రమంగా సాగి 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 వియత్నాం దాకా, పసిఫిక్ ఓషన్ దాకా ఇదంతా అలాగే పైకి వెళ్ళడం ప్రారంభిస్తే బహుశా ఇప్పుడు ఇవాళ చైనా, జర్మనీ ఇవన్నీ అంటున్నాం కదా, వాటితోటి ఆరంభం చేస్తే కింద దాకా ఇదంతా ఒకనాడు భారత వర్షము, జంబూ ద్వీపము ఇలాంటి పేర్లతో ఉండేది. సరే, దాన్ని పక్కన పెడదాము. ఈ భూమిని అంతటినీ పరిపాలించినటువంటి మహానుభావుడు ఆయన భరతుడు అనేవాడు ఉండేవాడు. ఋషభ వంశంలోంచి వచ్చినటువంటి మహనీయుడైన
ఆయన చేసిన పరిపాలనా ప్రభావం చేత మొత్తం ఈ భూమి అంతా కూడా మేము కూడా భారతులం, భరతుడికి సంబంధించిన వాళ్ళం, భరతుడి యొక్క మిత్రులం, భరతుడి యొక్క పరంపరకి చెందిన వాళ్ళం, భరతుడి పాలనలో ఉన్నవాళ్ళం, ఇలా అనుకుంటూ మేమంతా కూడా భారతులము వాళ్ళకే చెందిన వాళ్ళము ఇలా అనుకుంటూ ఉండేవాటండి. అన్ని ఖండాల్లో ఉండేవాళ్ళు, అన్ని ద్వీపాల్లో ఉండేవాళ్ళు, అన్ని వర్షాల్లో ఉండేవాళ్ళు కూడా అలాగే పేరు పెట్టుకునేవారు. అంత ప్రసిద్ధుడుగా ఉండేవాడు మహానుభావుడు, గొప్ప తత్వజ్ఞానం కలిగినటువంటి వాడు, మంచి మనిషి భరతుడు అని ఆయన పేరు. భరత చక్రవర్తి అనేవారు. ఇంత గొప్ప మహనీయుడు, నియమాలు తెలిసినవాడు కనుక శైశవే అభ్యస్త విద్యానాం యవ్వనే విషయేషిణాం వార్ధకే మునివృత్తీనాం యోగేన అంతే తను త్యజాం అని జీవన విధానానికి ఒక క్రమాన్ని అప్పట్లో వాళ్ళంతా పాలించేవారట. చిన్నప్పుడు సంపాదనకి, చదువుకుని సంపాదన చేయడానికి, యవ్వనం వచ్చినప్పుడు సుఖాలు అనుభవించడానికి, కాస్త వయస్సు మళ్ళిన తర్వాత ఇతరులకి క్షేమాన్ని కలిగించే ఆలోచనలు చేయడానికి ముని అని అంటారు. అలాంటి స్థితిలో ఇక చివరి దశకు వచ్చి అదంతా బాధ్యతలన్నీ పూర్తయిపోయిన తర్వాత యోగేన అంతే తను త్యజాము, ఇక నాకు చేయవలసినటువంటి కర్తవ్యాలు ఏమీ లేవు కనుక నేను యోగము చేసి ఈ దేహాన్ని వదులుతా. యోగం అనంటే తనని భగవంతుడితో చేర్చడం, శరీరాన్ని ఇంద్రియాలతో, ఇంద్రియాల్ని మనస్సుతో, మనస్సుని బుద్ధితో, బుద్ధిని వాసనలతో, వీటన్నిటిని పరమాత్మతో, తనని కూడా పరమాత్మతో చేర్చి ఆ రకమైనటువంటి యోగా స్థితిలో భగవంతుడి యందు శరణాగతులై భగవంతుడి యందే తన యొక్క మొత్తం భావాలన్నింటినీ కూడా ప్రవేశపెట్టి చివరికి ఆ భగవంతుడి దగ్గరికే చేరిపోయేవాళ్ళు అనమాట. అలా ఉండేవాళ్ళు వాళ్ళు. ఈ మహనీయుడు అలాంటి వంశంలో వచ్చినవాడే, బాగా తెలిసినవాడే ఇవన్నీ కూడా. ఈయన ఇంకా మిగతావన్నీ కూడా వదిలిపెట్టేసుకుని ఇంకా చివరి యోగంలో ఉందాము అనుకుని రాజ్యానంతటిని ఎవరికి అప్పగించాలో వాళ్ళకందరికీ అప్పగించేసి ఆస్తులు పాస్తులన్నీ వదిలిపెట్టేసి, ఎందుకంటే చివరి దశలో కదా ఇంకా వెళ్ళిపోయే పరిస్థితిలో ఉన్నాడు కనుక అలానే ఉందాం తగ్గట్టుగాని ఎక్కడో ఒక చోట అరణ్యంలోకి పోయి అక్కడ కుటీరం వేసుకొని అక్కడ ఒక నది ఉంటే చక్కగా రోజు ఆ నదిలో స్నానాలు చేస్తూ అనుష్ఠానాలు చేసుకుంటూ ఉండేవాడు. ఈయన చాలా బాగా జరిగేది. ఒకనాటి మధ్యాహ్నపు వేళ ఈయన స్నానానికి వెళ్తే ఆ స్నానం చేద్దాం అని నదిలోకి దిగి ఆయన మునకలు వేసేటప్పుడు ఆ ఆవలి గట్టు మీద ఒక గర్భవతిగా ఉండేటువంటి ఒక లేడీ అదే సమయంలో నీళ్లు తాగడానికి వచ్చి అది నీళ్లు తాగుతుంది. ఆ నీళ్లు తాగే లేడీకి వెనకాతలు ఎక్కడో ఒక పులి, బహుశా దీన్ని చూసి గాండ్రించిందో దానికి ఏం బుద్ధి పుట్టి గాండ్రించిందో, అది గాండ్రించేటప్పటికి పులి వచ్చి తనెందుకు పట్టుకుంటుందో మీద పడుతుందో అనే భయపడ్డటువంటి నిండు చూలాలైనటువంటి ఆ లేడీ టక్మని నీళ్ళల్లోకి దూకి నీళ్ళలోంచి ఇటుపక్కకు వద్దామని అనుకుంది. కానీ అతని గర్భం నిండి ఉండడం చేత ఆ లోపల ఉండేటటువంటి ఆ గర్భస్థ శిశువు కాస్త ఆ ఒత్తిడికి లోపల ఉండలేక అది బయటపడ్డది. పాపం ఆ సమయంలో అది నీళ్ళల్లో ఉండడం చేత ఆ నీళ్ళన్నింటినీ కూడా లోపలికి తీసేసుకుని తల్లి లేడి కాస్త ప్రాణం వదిలిపెట్టింది. ఈ శిశువు లేడి కాస్త నీళ్ళల్లో కొట్టుకుంటుంది. ఈయన ఆ సమయానికి స్నానం చేస్తున్నాడు. చూశాడు ఆ లేడి పిల్లని. అయ్యో అని జాలేసింది. జాలి మంచిది, ఉండాల్సిన లక్షణాలు అది కూడా ఒకటి. జాలి వేసింది. అయితే జాలి చెడ్డది కాదు, కానీ జాలికి హద్దు తెలియకపోతే అది చెడ్డది అవుతుంది. జాలి వేసింది. పాపం లేడి పిల్లని ఎలాగైనా కాపాడదామని అనిపించింది. నీళ్ళలోంచి బయటికి పట్టుకొచ్చాడు దానికి పాలు పోయడం ప్రారంభించాడు. ఎక్కడి నుంచో పాలు సంపాదించి పాపం జాగ్రత్తగా ఆ పాలను సేకరించుకొని దీనికి సీసా పాలు పోస్తూ మెల్లిగా దీన్ని పెంచడం ప్రారంభం చేశాడు. లేడి పిల్ల మీద దృష్టి పెట్టుకొని, చిన్నపిల్ల పుట్టగానే లేస్తుంది, నడుస్తుంది,
ఇటు అటు తిరగడం ప్రారంభించింది. తిరిగేటటువంటి పిల్ల బయటికి వెడితే ఏమైనా పట్టుకుంటే, ఏదైనా లాక్కుపోతే, చంపేస్తే జాగ్రత్త పెట్టుకోవాలి అనిపించింది. మెల్లిమెల్లిగా తాను చేసుకునేటువంటి యోగాన్ని పక్కన పెట్టేశాడు. తన తపస్సు, ధ్యానము, జపం, తపస్సు ఇవన్నీ కూడా పక్కకి పోయాయి. లేడీ పిల్లని జాగ్రత్తగా చూసుకోవడంలో దృష్టి, దాన్ని కాపాడాలనేటువంటి తపన మంచిది. కానీ తన స్వరూపాన్ని కూడా మొత్తం పూర్తిగా మర్చిపోయి ఇంకా అదే ప్రపంచం అయిపోయే స్థితిలోకి వచ్చేసి ఆయన ఇంకా ఎక్కడ కూర్చున్నా లేడీ. ఇది ఇతనికి ఆల్మోస్ట్ అప్పటికే జీవితంలో చివరి అంకంలోకి వచ్చి ఉన్నాడేమో అయినా ఇక ఆ లేడీని చూసుకుంటూ తన సమయం పూర్తి అయిపోయేటప్పటికి కూడా లేడీ అని దాని మీద దృష్టి పెట్టి అయ్యో నేను పోతే ఏమో, బహుశా లేడీని తీసుకున్న తర్వాత ఒక 4-5 నెలల కాలం అయ్యి ఉండొచ్చు అంతే అనుకుంటాను. అంటే అంత చివరికి వచ్చాడు ఆయన. సరే, దాన్నే తలుచుకుంటూ శరీరాన్ని వదలడం చేత తిరిగి మళ్ళీ ఇంత యోగ దశ దాకా తీసుకొచ్చినటువంటి జీవితం కాస్త అంత గొప్ప చక్రవర్తికి కూడా తిరిగి మళ్ళీ లేడీగా పుట్టాల్సి వచ్చింది. మనిషిగా వచ్చినవాడు తిరిగి మళ్ళీ లేడీగా పుట్టాల్సి వచ్చింది. మహానుభావుడు, యోగం బాగా ఉన్నవాడు, యోగపు సంస్కారాలన్నింటినీ కూడా తనతో పాటు నిలుపుకున్నవాడు కూడా కనుక లేడీగా పుట్టిన తర్వాత కూడా ఆ పూర్వ సంస్కారం అతనిలో పోకుండా నేను ఇలా పుట్టానే, ఇలా వచ్చానే, అరేరే ఇలా అయిపోయానే అని అనుకుంటూ జీవించడం చేత ఎక్కువ కాలం లేడీలా ఉండకుండా దాంట్లోంచి కూడా దేహాన్ని వదిలిపెట్టేశాడు. ప్రాచీనంగా వస్తుండేటటువంటి ఆ వెనకాతల బలం, కర్మ వాసనల బలం చాలా ఉండడం చేత మళ్ళీ మనిషిగా పుట్టాడు. అదృష్టం బాగుంది. యూజువల్గా అలా పైకి రావడం కష్టం. కానీ లేడీగా ఉండేటప్పుడు వాడిలో ఉండేటువంటి ఇతర ప్రవృత్తులు లేకపోవడం చేత దాన్ని వదిలిపెట్టి మళ్ళీ తిరిగి మనిషిగా పుట్టాడు. అయితే ఈసారి గొప్ప వైదిక కుటుంబంలో పుట్టాడు. మరి చిన్నప్పుడు వాళ్ళు ఏం చేశారో మనకి తెలియదు. కానీ ఇతనికి దేని యందు స్పృహ లేని వాడైపోయాడు, దేనిని చెయ్యని వాడైపోయాడు. గొప్ప జ్ఞానిగా ఉంటుండేవాడు, కానీ ఉత్త జిడ్డు భాయిలో ఉంటుండేవాడు. చూసి జనాలంతా అనుకున్నారు, ఎందుకురే వీడు మన కుటుంబంలో తీసి ఎక్కడ పోతే ఎక్కడో ఒకడో ఏదో అడుగు తిరుగుతాడు, ఏదో చేసుకుంటాడు అని బయటికి పంపించేయండి అన్నారు. ఇంట్లో పెట్టుకోవాలి, బయటికి పంపించేశారు. బయటికి పంపించిన అతనికి ఏమి నిర్లిప్తుడు, దేని మీద పట్టింపు ఉండేది కాదు. ఉంటే బట్ట కట్టేవాడు, లేకపోతే కట్టేవాడు కాదు. ఉంటే పండేనా దొరికితే తినేవాడు, లేకపోతే తినేవాడు కాదు. ఎవడైనా తలని సంస్కరింపజేసుకునేవాడు, లేకపోతే అలాగా ఆ జుట్టు చింపిరి జుట్టుగా వేసుకుని తిరుగుతూ ఉండేవాడు. ఏని మీద పట్టు ఉండేది కాదు, దేని ఎంతో రాగం ఉండేది కాదు, పరమ విరాగి. కానీ చూసేవాళ్ళకి ఎలా అనిపిస్తుంది? బాగా అనిపించదు కదా. ఏమిటండి జడ స్వరూపం వీడును, ఉత్తముద్ద అవతారంలో ఉన్నలాగా ఇలా అనేవాళ్ళు. జడుడు వీడు, ఎందుకు కొరగాడు, పనికిరాడు ఇలా అనేటప్పటికీ అతని పేరు మెల్లిగా భరతుడని పేరు పెట్టారు అప్పుడు వాడికి కూడా, నా పిల్లాడికి. కానీ జడ భరత అనే పేరు వచ్చింది అతనికి. అయితే అప్పుడు కూడా అతనికి తెలుసు ఎక్కడి నుంచి నేను ఎక్కడి దాకా వచ్చాను అనేది. కనీసం ఇహనైనా దేని యందు లేపనం లేకుండా ఉండాలి అని అనుకున్నాడు. అయితే తెలియని వాడితే మాత్రం కాదండి ఆయన. రహుగణుడు అనేటటువంటి రాజుకి అద్భుతమైనటువంటి తత్వోపదేశం చేస్తాడు ఆయన. కానీ తర్వాత తిరిగి ఆ దేహాన్ని వదిలిపెట్టి కర్మబంధం నుంచి విముక్తుడయ్యాడు, మోక్షాన్ని పొందాడు అని మనకి చరిత్ర చెప్తోంది. అంటే కారుణ్యం మంచిదే, జాలి మంచిదే, దయ మంచిదే, కానీ ఎంతవరకు ఉండాలో అంతవరకు ఉండాలి తప్ప అన్వారెంటెడ్ రెస్పాన్సిబిలిటీ అనేటటువంటిది తీసుకోకూడదు. ఇది మనకి జ్ఞాపకం పెట్టుకోవాల్సింది. కానీ అతను అన్వారెంటెడ్ రెస్పాన్సిబిలిటీ తీసుకున్నాడు. దాని కాళ్ళ మీద నిలబడటం, దానికి వచ్చిన తర్వాత లేళ్ల గుంపులు ఉండే చోట ఎక్కడో ఇతను వదిలిపెట్టేస్తే లేళ్ళు ఎప్పుడు గుంపులుగానే తిరుగుతాయి కదా. చేత ఒకటి వచ్చింది అంటే ఇంకా అక్కడ మళ్ళీ గుంపులు ఉంటాయి. ఆ గుంపుల్లో వదిలిపెట్టేస్తే అది వాటితో పాటు ఇప్పుడు కొన్ని లక్షల జంతువులు తిరుగుతుంటాయి అడవుల్లోనూ. ఎవడు చూస్తున్నాయండి వాటిని? బతుకుతున్నాయా లేవా? ఆ సంఖ్యలో బతుకుతున్నాయా లేవా? సుఖంగా ఉంటున్నాయా లేవా? ఉంటున్నాయి. ఛాలెంజెస్ ఉంటాయి, వాటిని ఎలా ఎదుర్కోవాలో అవి నేర్చుకుంటాయి, అవి తిరుగుతాయి. కానీ నువ్వే అంతా నా మీద బాధ్యత పెట్టేసుకుంటున్నాను అనుకుని ఎందుకు పెట్టుకుంటావా?
పాపం పెట్టుకున్నాడు భరతుడు, మునిగిపోయాడు ఆయన. మళ్ళీ మనిషి శరీరంలోంచి లేడి శరీరంలోకి పడాల్సి వచ్చింది ఒకసారి. అంటే ఎక్కడి నుంచి ఎక్కడికి డ్రాప్ అయినట్టు గ్రాఫ్లో. జంతువు అయిపోవడం అంటే ఇలా అయిపోవాల్సి వచ్చింది. బాధ్యతని అధికంగా పెట్టుకోవడం చేత రక్షించు, తర్వాత వాడి దగ్గర వదిలేయి, తర్వాత వాటి బాటలేవో అవి పడతాయి. ప్రపంచంలో అన్నీ నువ్వే బాగు చేస్తావా అనుకుంటున్నాం కదండి మనం. అయ్యో నేను ఈ నేలని శుద్ధి చేయాలి, ఏదో కొంతమంది ఈ నాన్ గవర్నమెంటల్ ఆర్గనైజేషన్స్ ఉంటాయి కదా, ఎన్జిఓ లాంటి వాళ్ళు ఏదో మేము సేవలు చేస్తామని బయలుదేరుతారు. ఏడు ప్రపంచం అంతా వాళ్ళే సేవలు చేసి బాగు చేసేటట్టు ఎవడైనా ఉన్నాడండి ఇప్పటిదాకా అలా చరిత్రలో? కొంతమంది నీళ్ళని శుద్ధి చేసే కార్యక్రమాల్లో ఉంటారు. నది నీళ్ళు, జలాల, సముద్రపు నీరు, చెరువుల నీళ్ళు, చిన్న చిన్న కాలువల నీళ్ళని బాగు చేసే ఉద్యోగం తీసుకుని కొంతమంది పని చేసుకుంటారు. చెత్త ఏరి శుద్ధి చేసే బాధ్యతను కొంతమంది తీసుకుంటారు. రకరకాలు మొక్కలు నాటే ఉద్యమాలు కొందరు తీసుకుంటారు. మొక్కలు నాటే ఉద్యమం తీసుకున్నాడు కదా అని మొత్తం కోట్ల చుట్టూ ప్రపంచంలో ఉండేవి అన్నీ మొత్తం నాటించేసే ఓపిక వాడికి ఉండదు, పైసలు వాడి దగ్గర ఉండవు, చేసేవాళ్ళు ఉండరు, ఇచ్చేవాళ్ళు కూడా ఎవరు ఉండరు. సో బాధ్యతని పెట్టుకోవచ్చు, అన్నీ మొత్తం నువ్వే చేసేయాలని నియమం లేదు. మనకి గతంలో 2వ అధ్యాయంలో శ్రీకృష్ణుడు మాట చెప్పాడు, యావానర్థ ఉదప అని సర్వత సంపలతోదకే తావాన్ సర్వేషు వేదేషు. నువ్వు నది దగ్గరికి వెళ్ళావంటే, నీళ్లు తాగే దాహం ఉండి వెళ్ళావంటే, నువ్వు ఎన్ని నీళ్ళు తాగలేదా నీళ్లు తాగు, మిగతా నీళ్లు బాటి మానాలు అవి ఉంటాయి, నీకేమి. మొత్తం అన్ని నీళ్లు తాగేసి మొత్తం నదిని అంతటిని కూడా చుక్క లేకుండా ఖాళీ చేసేయాలి. అతను ఎవరో ఉండేవాడు, జహ్ను మహర్షి అని. అలాగేమైనా చేయాలని అవసరం ఉందా ఏమిటి? నథింగ్. సముద్రాన్ని అంతా ఖాళీ చేసేసాడు అగస్త్యుడు. అలా చేయాలని రూలా ఏమిటి? నో, నథింగ్. ఎంత చేయగలిగితే అంత చాలు, అన్నీ ఏది మొత్తం ప్రపంచం అంత బాగు చేసేయడం ఏంటంటే ఎవ్వడికి సాధ్యం. నీ కెపాసిటీకి తగ్గట్టుగా నువ్వు చేయి చాలంతే, నీకు తగినట్లుగా నువ్వు చేయి చాలంతే. భరతుడు, జడభరతుడు కూడా అలా అనుకుని ఉండాల్సిందే. అంటే జడభరతుడిగా మారిన భరత చక్రవర్తి అలా అనుకుని ఉండాల్సిందే. ఆయన కూడా నా వరకు నేను చేశా, మిగతా దాని బతుకు అది బతుకుతుంది అని వదిలేయాల్సింది. ఈ అవగాహన కణ్వ మహర్షికి ఉందండి. కణ్వ మహర్షి అని మనకి చరిత్రలో కాళిదాసు గారు రచించినటువంటి కావ్యాల్లో శకుంతలము అనేటువంటి ఒక నాటకంలో ఆయన కనిపిస్తాడు. ఆయన మహామేధావి. ఆయన ఎక్కడో ఏదో అంత్య జాతిలో పుట్టినవాడు అని ఏదో అంటారు ఆయన, కానీ మహానుభావుడైనటువంటి మహర్షి అండి ఆయన. శకుంతల అనే ఓ పిల్ల తనకి దొరికింది. అలా అనుకునే పిల్ల దొరకలేదు, దొరికిన పిల్లకి ఆ పేరు పెట్టాడు ఆయన. తనకు ఒక చిన్న పిల్ల దొరికింది, ఆ దొరికిన పిల్లకి ఇలా శకుంతల అని ఏదో పక్షులు కాపాడుతుంటే ఆ పక్షుల రెక్కల కింద ఈ పిల్ల ఉంది కనుక ఆ పిల్లకి పక్షుల రక్షణలో ఉన్నది అని పేరు పెట్టాడు. శకుంతల అని పేరు పెట్టాడు, పెంచాడు. చాలా అద్భుతంగా పెంచాడు. మంచి మేధావిగా పెంచాడు ఆ పిల్లని కూడా. చక్కటి సంస్కారం కలిగిన పిల్లగా పెంచాడు. దుష్యంతుడితోటి ఆ అమ్మాయి గాంధర్వ వివాహం చేసుకుంది. దాని తర్వాత ఈ పిల్లని ఆ దుష్యంతుడి దగ్గరికి పంపించాడు ఆయన. తన మార్గాన్ని తను నిర్ణయించుకుంది కనుక తన మార్గంలో తనను ఉంచడం తన బాధ్యత. అంతవరకు నేను పెంచాలనుకున్నాడు, అంతవరకు ఆయన పెంచాడు. ఎప్పుడు తన మార్గాన్ని తను నిర్ణయం చేసుకునే స్థితికి ఆ పిల్ల వచ్చిందో ఇక పైన మనం చూడాల్సిన అవసరం లేదు. ఏమైనప్పటికీ కూడా అది వాళ్ళ బాధ్యత అనుకున్నాడు. ఆ పిల్లని పంపించాడు, దుష్యంతుడి దగ్గరికి పంపించాడు. కానీ దుష్యంతుడు తిరస్కరించాడు. ఆయన తిరస్కరిస్తాడా, అంగీకరిస్తాడా, ఈ పిల్ల అక్కడ ఉంటుందా, ఏం చేస్తుంది, దట్ ఈస్ నన్ ఆఫ్ మై బిజినెస్. ఆమెకి ఎంతవరకు చేయాలో అంతవరకు చేశాను, తర్వాత జరగాల్సింది ఏదో నిర్ణయించుకునేది వాళ్ళ బాధ్యత. గాన్. శకుంతల నాటకం చదివి చూడాలండి. అద్భుతమైనటువంటి కాళిదాసు గారు రచించినటువంటి ఒక మంచి నాటకం. దాంట్లో ఏ వ్యక్తి ఎంతవరకు తన బాధ్యతలు తీసుకోవాలి పక్కాగా తెలిసినటువంటి
ఉత్తముడైన కర్మయోగి. బాధ్యతని ఎక్కడ పెట్టాలో అక్కడ పెట్టేశాడు అంతే. శ్రీరామాయణంలో భరతుడు ఇంకో భరతుడైన, ఇందాక మనం అనుకున్న భరతుడు ఆయన వేరు, ఆయన రాజు భరతుడు, భూమిని పాలించినటువంటి వంశాలలో వాడైన. భరతుడు మరొక రామచంద్రుడి సోదరుడైన బుద్ధిమంతుడు, బాధ్యత తెలిసిన వాడండి. తను చిన్నప్పుడు తన మేనమావ గారింటికి వెళ్ళాడు. రాముడు అడవికి వెళ్ళాక మళ్ళీ తిరిగి వచ్చాడు. రాముడిని ఇతని వల్లే అడవికి పంపించేశారు అని అందరూ ఆరోపణ చేశారు. ఏం పట్టించుకోవాలి, దాంతో తనకేం సంబంధం లేదు కనుక ఎవడేమంటే నాకేం కనుక పట్టించుకోలేదు. రాముడిని మాత్రం పట్టించుకున్నాడు ఆయన. రాజ్యం వదిలి రాముడు తన వల్ల వెళ్ళాడు అంటున్నారు కనుక తిరిగి వచ్చి మళ్ళీ అతను తీసుకొచ్చి అతని రాజ్యం అతను అప్పగించడం నా బాధ్యత అని అనుకున్నాడు. మొత్తం అందరితో కలిసి రాముడి దగ్గరికి వెళ్ళాడు. చెప్పాల్సినవి అన్నీ చెప్పాడు. రాముడు వినాల్సినవన్నీ విన్నాడు. నేను తీసుకొని ఆ బాధ్యతని నాన్నగారి పెట్టిన నియమం ప్రకారం అది నువ్వే చూడాలి అంటే నేను చూసే అవసరం నాకు లేదు. ఈ బాధ్యత నేను పెట్టుకోవాల్సిన వాడిని నేను కాను. మళ్ళాగా అన్ని బాధ్యతలు ఎత్తికించుకోలేదండి ఆయన. ఈ బాధ్యత నాకు సంబంధించింది కాదు, ఇది నీది, ఏం చేస్తావో చేసుకో. ఆలోచించాడు పాపం రాముడు. నిజంగా వీడు బాధ్యత తీసుకున్నట్టు కనిపించట్లేదు. అన్వారెంటెడ్ రెస్పాన్సిబిలిటీస్ వీడు తీసుకోవడం తెలుస్తోంది కనుక దీన్ని మనమే బాధ్యత వహించాలి. అంచేత సరేనా, నీకేం పెద్ద ప్రాబ్లం లేదు, నా పాదుకలను పంపిస్తున్నాను, సావి చూసుకుంటాయన్నాడు. బస్ సంతోషపడ్డాడు. సంతోషంగా తిరిగి వచ్చాడు. సింహాసనం మీద పాదుకలను కూర్చోబెట్టాడు. ఎంతకాలం కండిషన్ అడిగాడు. 14 ఏళ్ళు అన్నాడు. థ్యాంక్ యూ, వెనక్కి తిరిగి వచ్చాడు. 14 ఏళ్ళు సింహాసనం మీద పాదుకలను పెట్టి సిన్సియర్గా తను చేయవలసినటువంటి కర్తవ్యం ఏదో తను చేశాడు. ఏది తన బాధ్యత పెట్టుకోవాలి. పెరగడం తరగడం రెండు నాకు కాదు, అవి రెండు పాదుకలవి. ఏదైనా పాదుకలదే బాధ్యత. సరే 14 ఏళ్ళు పూర్తయ్యాక ఆడిన మాట ప్రకారం ఆయన తిరిగి రావాలి, ఈయన అప్పగించాలి. తిరిగి రావడం కోసం మళ్ళీ రాముడు ఆడిన మాటకు కట్టుబడి ఉండే వ్యక్తి కనుక మళ్ళీ తిరిగి వచ్చాడు. కానీ మనసులో ఎక్కడో కొంచెం డౌటు, ఏమో తిరిగి వచ్చాం కానీ ఈ పిల్లాడు తన మాట మీద ఉంటాడో ఉండడో అని అనుకున్నాడు. ఆంజనేయ స్వామిని పంపించి చూశాడు. చూస్తే పాపం సిన్సియర్గానే కనిపించాడు. తిరిగి తాను వచ్చాడు. రాగానే పాదుకలను తీసుకువెళ్ళి నువ్వు పాదుకల బాధ్యత వహిస్తాయన్నావు, అవి అడుగుతాయా అడగవా, సంకల్పిస్తాయా సంకల్పించవా, పాలసీస్ చేస్తాయా చెయ్యవా, ఎవడైనా మంచి పని చేసిన వాడికి ప్రమోషన్స్ ఇస్తాయా, చెడ్డ పని చేసిన వాడికి పనిష్మెంట్స్, నేను ఏమి అడగల, నువ్వు చెప్పావు దాన్ని నేను చేశాను, నా బాధ్యత అయిపోయింది, ఇదిగో పాదుకలు, ఇదిగో రాజ్యం, ఐఎమ్ ఓకే. ఎంత రెస్పాన్సిబుల్ కర్మయోగండి అయినా. తన మీద ఏది బాధ్యత పెట్టుకోవాలి, ఏది పెట్టుకోకూడదు, దేనికి అటాచ్ కావాలి, దేనికి అటాచ్ కాకూడదు, పక్కాగా తెలిసినటువంటి ఉత్తమ కర్మయోగి. శ్రీకృష్ణుడు కర్మణైవ హి సంసిద్ధి ఆస్థిత జనకాదయ అన్నాడు. తన తమ్ముని చెప్పుకుంటే బాగుండదేమో అని అనుకునేది. నిజానికి భరతాదయ అనవలసిందండి, కానీ అనలేదు ఆయన. జనకాదయ అని ఆయన జనకుడి మీద పెట్టేశాడు. కానీ అంతకంటే బాధ్యత కలిగిన తెలిసిన కర్మ అనుష్ఠానాన్ని చక్కగా చేయవలసిన ఏ బాధ్యత ఎవడి మీద పెట్టుకుని తను పని మానలే. 14 ఏళ్ళు సిన్సియర్గా రాజ్యాన్ని పాలిస్తూనే ఉన్నాడు ఆయన. తర్వాత కూడా నువ్వు యువరాజుగా ఉండవాయి అని కూర్చోబెట్టాడు, కూర్చున్నాడు అంతే. ఎవడి మీద పెట్టాలో వెనకాతల వాడున్నాడు. పరాత్ తత్ శృతేహే, నా వెనకాతల నడిపేవాడు రాముడు, నేను కాదు, పెట్టేశాడంతే బాధ్యత ఆయనకి. మనకు కూడా వెనకాతల ఆయనేనండి, కానీ మన బాధ్యత ఆయన మీద పెట్టట్లేదు. ఎవడి బాధ్యత వాడు తెలుసుకొని ఎవడి హద్దులో వాడున్నట్టయితే అందరికీ సుఖం ఉంటుంది. బాబు నాయన అర్జున తెలుసుకో, నా కర్తృత్వం నా కర్మాణి లోకస్య సృజతి ప్రభుః నా కర్మఫల సంయోగం స్వభావస్తు ప్రవర్తతే. ఏది ఏది ఎలా జరగాలో జరుగుతుంటాయి.
నీ మీద ఎంత బాధ్యత పెట్టుకోవాలో అంతవరకు పెట్టుకో, సక్రమంగా యుద్ధం చేయి, నీ బాధ్యత ఇప్పుడు ప్రస్తుతం అది లే అని అర్జునుడిని తన కర్తవ్యం వైపు నడిపిస్తున్నాడు శ్రీకృష్ణుడు. 5వ అధ్యాయంలో అయిపోలేదు అప్పుడే, ఎందుకంటే చెప్పగానే అర్థం చేసేసుకోడు ఈ పెద్ద మనిషి. ఇంకా మళ్ళీ సందేహాలు చూపిస్తూనే ఉంటాడు. దానికి మళ్ళీ పాపం ఇంకా ఆయనకి ఇంకా నేర్పాల్సిన అవసరం ఏర్పడుతున్నటువంటి, ఇంకా సర్ది చెప్పాల్సిన బాధ్యత తెలుపుతూ ఉంటుంది. ఎందుకంటే ఇంకా 13 అధ్యాయాలు గ్రంథం సాగాలి. మనం కూడా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. జై శ్రీమన్నారాయణ.